పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఏపీలో పచ్చ తాలిబాన్ల అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రశ్నిస్తే దాడులకు తెగబడుతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నాయకుడు సర్పంచ్ బొనిగెల నాగమల్లేశ్వరరావుపై పచ్చమూకలు దాడికి తెగబడ్డాయి. ఓ షాపు దగ్గర టీ తాగుతూ ఉండగా కర్రలు, రాడ్లతో నాగమల్లేశ్వరరావుపై విచక్షణరహితంగా దాడి చేశారు. పొన్నూరు మండలం మన్నవ గ్రామంలో కొన్నాళ్లుగా తెలుగుదేశం నాయకులు చేస్తున్న అక్రమాల్ని ప్రశ్నిస్తున్నారు సర్పంచ్ నాగమల్లేశ్వరరావు. ఆయనపై కక్ష పెంచుకున్న ఎల్లో నేతలు అందరూ చూస్తుండగానే రాడ్లు, కర్రలతో దాడి చేశారు. దీంతో నాగమల్లేశ్వరరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దాడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం నాగమల్లేశ్వరరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తలకు బలమైన గాయం కావడంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. మాట్లాడాలంటున్నా మీరు? పచ్చమూకల దాడిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సర్పంచ్ బొనిగెల నాగమల్లేశ్వరరావును వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. నాగమల్లేశ్వరరావు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ నేతల దాడిని తీవ్రంగా ఖండించారు. నాగమల్లేశ్వరరావుపై దాడి ఘటనలో పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర హస్తం ఉందని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. మన్నవ గ్రామానికి చెందినటువంటి సర్పంచ్ బొనిగెల నాగమల్లేశ్వరరావుపై హత్యా ప్రయత్నం జరిగింది. అతన్ని తీవ్రంగా గాయపరచడం జరిగింది. క్లోమ గ్రంథిలో నుంచి విపరీతమైన బ్లీడింగ్ రావడం వల్ల విషమ పరిస్థితిలో ఉన్నట్లు రమేష్ హాస్పిటల్లో డాక్టర్లు తెలియజేశారు. ఈ హత్యా ప్రయత్నంలో స్థానిక శాసనసభ్యుడు ధూళిపాల నరేంద్ర ప్రమేయంతో, కుట్రతోటి గత 3-4 నెలల నుంచి ఈ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన బండ్లమూడి బాబురావు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షునికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు స్వయంగా దీనిలో పాల్గొని ఇనప రాడ్లతోటి విచక్షణారహితంగా కొట్టడం వల్లే అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా మనకంటే ముందుగా సీసీ ఫుటేజెస్ సోషల్ మీడియాలో బయట ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. రాసుకుంటాం. ఏం లోకేష్ బాబు కాదు రెడ్ బుక్ వ్యవస్థ, మేము 3-4 రెడ్ బుక్ వ్యవస్థలు ఇస్తాం. ఆర్ యూ టీచింగ్ ఎ లెసన్ హౌ టు టేక్ ఎ రిటాలియేషన్, ఏ రకంగా ప్రతీకార చర్యలు తీసుకోవాలి, ప్రతీకారం తీసుకోవాలి అనేటువంటిది మాకు నేర్పుతున్నారా? తాజాగా దద్దమ్మలు అనుకుంటున్నారా? అందుకని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా నేను చెప్తున్నా, గుంటూరు పోలీసు యంత్రాంగాన్ని ఐఎమ్ వార్నింగ్ యూ, ఎవరైతే దీని వెనకమాలు ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయాలి, కఠినంగా శిక్షించాలి. సభ్య సమాజం మళ్ళీ ఇటువంటి మరణాయుధాలతోటి దాడి చేయకుండా, ఎందుకంటే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అమాయకుల మీద కూడా దాడి జరుగుతూ ఉంది. పోలీసు వ్యవస్థ ఓన్లీ తెలుగుదేశం వాళ్ళని కాపాడడానికి ఉందా? జీతం వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కడుతున్నారు ట్యాక్స్, మీకు ఎవ్రీబడి ఈజ్ పేయింగ్. ప్రజలు కట్టేయండి, ట్యాక్స్తో జీతాలు తీసుకున్నారు. యూ షుడ్ ఫీల్ అషేమ్. అందుకని వీఆర్ మేకింగ్ డెడ్ లైన్ విత్ ఇన్ 24 hours. ఎవడైతే పాల్గొన్నాడో వాళ్ళందరినీ అరెస్ట్ చేసి శిక్షించాల్సిన బాధ్యత ఈ సభ సమాజంలో ఉంది. దాన్ని కాపాడాల్సిన బాధ్యత గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం మీద ఉంది. లేకపోతే ప్రజలు మీ మీద విశ్వాసం కోల్పోతారు.